చూస్తున్నాం. ఇటు కేటీఆర్కి కవిత మాస్ వార్నింగ్ ఇచ్చింది. లిక్కర్ కేసులో ఇటు కోర్టు తీర్పుపై కేటీఆర్ ట్వీట్ని తప్పుపట్టింది కవిత. బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేనే కారణమా? ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి లిక్కర్ కేసు కారణమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓటమిని నాపై రుద్దాలని చూస్తే ప్రజలు ఊరుకోరంటూ ఇటు కవిత సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. కేటీఆర్ ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. తప్పు తేలకుండానే నా వ్యక్తిత్వ హననం చేశారు, నాపై కేసు పెట్టింది పార్టీ కోసం కాదా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. అలాగే తప్పు చేయకపోయినా మానసిక క్షోభను అనుభవించాను, 2 నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నాను అంటూ కవిత సెన్సేషనల్ కామెంట్స్ ఇటు కేటీఆర్ని ఉద్దేశించి అలాగే పార్టీని ఉద్దేశించి. ఒక్కసారి ఇటు కవిత మాటల్లోనే కవిత ఏం మాట్లాడిందో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే నేను జైలుకు వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్ పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడే ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒకసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి. ఆనాడు ఉన్న అంశాలు ఏంటిది? ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం, ఈ అంశాలు కాదా ఆనాడు చర్చలో ఉన్నాయి? అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చలో ఉన్నది? ఇవాళ వచ్చినటువంటి తీర్పుని మీకు అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు. మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డినయల్ మైండ్. రైట్, మొత్తం మీద కవిత చాలా క్లియర్గా ఇటు కేటీఆర్ కానీ బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు కానీ గతంలో నా మీద వచ్చిన అభియోగాలపై అప్పుడెందుకు స్పందించలేదు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు కానీ నేతలు కానీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఇటు కేటీఆర్ చేసిన ట్వీట్ ఒకసారి మనం చూస్తే కనుక చాలా క్లియర్గా, చాలా పొలిటికల్గా, ఇటు ఫ్యామిలీ రిలేషన్ని ఎక్కడ మెన్షన్ చేయకుండా ఇటు లిక్కర్ కేసు గురించి ఆయన మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్కన ఇటు కవిత మాత్రం ఆ రోజు నా మీద కేసు పెట్టింది బీఆర్ఎస్ పార్టీలో నేను వ్యక్తిగతంగా ఒక మెంబర్ని కాబట్టే ఇటు పార్టీని ఉద్దేశించి నా మీద కేసు పెట్టారు కదా అంటూ ఇటు కవిత చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఇటు కవిత ఇంకా ఎలాంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేసింది అండ్ కొత్త పార్టీ గురించి ఆమె ఎప్పుడు అప్డేట్ చేసే అవకాశం ఉంది, ఎప్పుడు చెప్పబోయే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ అన్న, ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ ని ఆమె ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. నా వల్లనే పార్టీ ఓడిపోయింది అనేటువంటిది, భ్రమలో నుంచి బయటికి రండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అసలు ఒకవేళ అట్లా అనుకుంటే నేను అరెస్ట్ కాకముందుకే అసెంబ్లీ ఎన్నికలయ్యాయి, అప్పటికే పార్టీ ఓటమి చెందింది, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేను అరెస్ట్ అయ్యాను. అట్లాంటప్పుడు మరి ఢిల్లీలో ఎన్నికల కంటే ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి, దానికి దీనికి లింక్ ఎలా పెడతా ఉన్నారు? నా వల్ల పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంటే పార్టీ అంత బలహీనంగా ఉందా? ఒకవేళ నా వల్లనే ఓడిపోయేటట్టు ఉంటే, నా అరెస్ట్ వల్లనే నా మీద వచ్చినటువంటి అభియోగాలపైన ఓడేటువంటి సిచ్యువేషనే కనుక ఉంటే మరి ఎందుకు కనీసం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు ఎవరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు, నాకెందుకు మద్దతు ఇవ్వలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు.
నేనే కారణం కాదు కాబట్టి ప్రజలకు తెలుసు, ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినా బీఆర్ఎస్ ఓడిపోయింది ఉద్యోగాలు ఇవ్వనందుకు, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి, తర్వాత దోపిడీదారులకు టికెట్లు ఇవ్వద్దు అని మొత్తుకున్నా సరే ప్రజలకు మీరు వారికే రుద్ది టికెట్లు ఇవ్వడం, ఇది కదా పార్టీ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం. అన్నిటికంటే కూడా అహంకారం అనేది కదా పెద్ద ఎత్తున చర్చలో ఉంది అనేటువంటి స్టేట్మెంట్ కవిత చేశారు. ఆమె మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఇక్కడ రౌస్ ఎవెన్యూ కోర్టు సిబిఐకి పోయినటువంటి అన్ని అభియోగాలను మొత్తం 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్, అందులో కవిత కూడా ఉన్నారు ఈ అభియోగంలో. సో ఆమె సంతోషం వ్యక్తం చేస్తూనే ఒకవైపు వచ్చినటువంటి తీర్పు పైన ఈ రకంగా స్టేట్మెంట్ చేశారు. కేటీఆర్ గారు వాస్తవాలు గ్రహించాలి, ఇప్పటికైనా తప్పులు ఎక్కడ జరిగినాయో కనీసం సమీక్షించుకోండి, నిజాలను యాక్సెప్ట్ చేసేటువంటి గుణం ఉండాలి, ప్రజలకు ఆన్సరబుల్ గా ఉండాలి అనేటువంటిది కేటీఆర్ కి సూచిస్తున్నాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. నేను కేసులో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు పార్టీ కానీ పార్టీ సోషల్ మీడియా నాకు సపోర్ట్ ఎప్పుడు చేసింది లేదు. ఈ కేసు వల్లే ఓడిపోయినట్టు అర్థమైనటువంటి రాత్రులను సోషల్ మీడియాలో రాయించే ప్రయత్నం చేశారు. నిజంగా ఈ కేసులో వెనకాల ఏం జరిగిందో మీకు తెలియదా కేటీఆర్ గారు అంటూ స్టేట్మెంట్ చేశారు. పార్టీ ఓటమిని నా మెడకు వేయాలని చూస్తే మాత్రం ప్రజలు హర్షించరు. దయచేసి నిజాలు చెప్పండి. నేను ఆ రోజే ధైర్యంగా చెప్పాను, తప్పు చేయలేదని ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. 2 నెలల్లో పార్టీ పెట్టబోతున్నా, దేవుడి ఆశీర్వాదంతో ఈ తీర్పు వచ్చిందని భావిస్తున్నా, ప్రకృతి సహకరిస్తుందనేటువంటి ఒక సిమ్టమ్ కనిపిస్తా ఉంది ఈ తీర్పు తోటి. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 2 నెలల లోపలనే పార్టీ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కవిత. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కేటీఆర్ చేసిన ట్వీట్ పైన, లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కేటీఆర్ చేసిన ట్వీట్ పైన ఇటు కవిత స్పందిస్తూ చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం నేనా, ఇటు లిక్కర్ స్కామ్ కేసులో నన్ను ఇరికించడానికి నేను బీఆర్ఎస్లో ఉండడమే కదా కారణం, బీఆర్ఎస్ ఓటమి పాలకి దీనికి ఎలా ముడిపెడుతున్నారు, అప్పుడు దాని గురించి చర్చించిన ఇటు బీజేపీ కావచ్చు, అలాగే కాంగ్రెస్కి సంబంధించిన సోషల్ మీడియా గురించి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అగ్రనేతలు ఎవరు కూడా దీనిపైన ఎందుకు పెదవి విప్పట్లేదు అంటూ మొత్తానికైతే ఇటు కవిత సెన్సేషనల్ కామెంట్స్ చేసింది ఇటు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ, అలాగే ఇటు కేటీఆర్ని ఉద్దేశిస్తూ. కేటీఆర్ చేసిన ట్వీట్లో కూడా మనం ఒకసారి గమనిస్తే కనుక కవిత గారు గాట్ జస్టిస్ ఇన్ కోర్ట్ టుడే, కవిత గారు అని ఉద్దేశిస్తున్నాడు కానీ ఎక్కడ ఒక సోదరిగా తనని అడ్రస్ చేయట్లేదు, ఫ్యామిలీ బాండ్ని ఎక్కడ ఎగ్జిబిట్ చేయట్లేదు. సో మొత్తం మీద ఆ డిస్టెన్స్ని అయితే అలానే కేటీఆర్ మెయింటైన్ చేస్తున్నాడు. కవిత చాలా క్లియర్గా పార్టీలో ఇటు కేసీఆర్ చుట్టూ కొంతమంది వ్యక్తులు తనని సైడ్ లైన్ చేసే ఉద్దేశంతోనే ఇవన్నీ చేశారు అంటూ గతంలో ఆమె చేసిన ఆరోపణలు, దాని తర్వాత ఇప్పుడు కూడా ఒక్కసారి ఆలోచించాలి, అలాగే తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి అంటూ మొత్తానికైతే చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే మరొక 2 నెలల తర్వాత ఇటు తన కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నాను, దానికి సంబంధించి ఇటు అన్ని రకాలుగా అనుకూలమైన సమయం అని నేను అనుకుంటున్నాను అంటూ ఇటు కవిత సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఇటు కేటీఆర్ని సపోర్ట్ చేస్తున్నారా, కవితని సపోర్ట్ చేస్తున్నారా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU